బ్యాక్ టు లైవ్ షో. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు ఇవాళ జరుగుతుంది. దాదాపు 583 ఇళ్లకు గృహప్రవేశం జరుగుతోంది. ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. విశ్వే దేవాసో అధివో చదామే దేవే షడర్వేరరుణ ప్రణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మహాస్మహి ప్రజయ మాతనోభిర్మారధావద్విషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతో నికుతః పునస్తే మైషా వాంఛిత్తం ప్రబుధా విలేషతే రైట్. ఇక ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేసే అంశాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ మోదీ మధ్య వ్యంగ్యాస్త్రాలు, మాటల యుద్ధాలు. అంటే నేను ఆయన ఆధారాలు కనుక బయటపడితే అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా భూకంపం వస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, గుజరాత్ లో ఆయన చేసిన కొన్ని ఆరోపణలకు సమాధానంగా నేను వారణాసిలో ప్రధాని ప్రసంగం చూసాము. యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి భూకంపం ఎందుకు రాలేదు, మాట్లాడకుండా ఉంటేనే భూకంపం వచ్చేదేమో అని కొన్ని వ్యంగ్యంగానే ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి కాదా? ఈ నిర్ణయం తర్వాత కొన్ని పరిణామాలు ఊహించాను. కానీ ఊహించిన పరిణామం ఏంటంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఎట్లా అయితే చొరబాట్లకు అవకాశం ఇస్తోందో అట్లా ఇక్కడ అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తోందని తీవ్రమైన కామెంట్ చేశారు ప్రధానమంత్రి. దాని గురించి మాట్లాడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ప్రారంభం కాబోతున్నాయా? పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నిన్న అదే సంకేతం ఇచ్చారు. ఎమ్మెల్యే పులిటి కల్పన, ఎమ్మెల్సీ కోలగట్లు కూడా పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారా? నిన్న పార్టీ అధ్యక్షుడితో భేటీ దీనికి సంకేతమైన అంశాల గురించి మాట్లాడదాం. ఇక ప్రివిలేజ్ కమిటీ ముందు కూడా వాదనలు పూర్తయ్యాయి. మా వాదనకి ముందే మేము తప్పు చేశామని మీరు నిర్ణయం చేస్తే వాదన దేనికని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వాకౌట్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలో పార్టీ ప్రత్యేక ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, బీజేవైఎం అధ్యక్షుడు. వై శివరామరెడ్డి గారు, మాజీ ప్రభుత్వ మండలి చీఫ్ విప్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. జంగా గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ సీనియర్ నేత. రైట్. గౌతమ్ గారు, రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మీద ప్రధాని ఇచ్చిన కౌంటర్ చాలా వ్యంగ్యంగా, అంటే దాదాపుగా కొట్టిపడేశారు. పైగా ఆయన మాట్లాడడం నేర్చుకుంటున్నారు, కొంత సంతోషంగానే ఉంది నాకు అని. ఇక భూకంప భయం అయితే లేదు, మాట్లాడకుండా ఉంటే ఏమన్నా వచ్చేదేమో, మాట్లాడేశారు కాబట్టి ఇంకేమీ రాదని. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ ఆన్ కామెంట్స్? ఒకటి ఏమిటంటే ప్రధానమంత్రి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రాహుల్ గాంధీ గారు కొత్తగా చేసినవి కాదు, అవి మొదలవుతూ వచ్చి ఈయన కొంత ఎక్స్టెండ్ చేశాడు. కొంత ఎక్కువ సమాచారంతో ఆయన మాట్లాడారు. సాధారణంగా అదే ఆరోపణలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా దాని మీద విచారణ జరిగి ఉండాల్సిందనేది ఒక అభిప్రాయం ఉంది. విచారణకు ఆదేశించి ఉంటే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చేవారు. ఎప్పుడైనా సరే విచారణ కోరుతూ ఎవరైనా కోర్టుకి వెళ్ళినా లేకపోతే వేరే చోటుకి వెళ్ళినా దాని మీద ఎంక్వైరీ జరిగితే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు వెళ్ళేదే దానికోసం వెళ్తారు కోర్టుకి. మన సంస్థలం కాదు కదా, పెద్ద వ్యవస్థలన్నీ ఉండి ఎంక్వైరీ చేసుకుని ఆధారాలన్నీ పట్టుకుని కోర్టుకు వెళ్ళరు కదా. కనుక ఎప్పుడైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ గారు వీరు ఆశించింది ఏమిటంటే పార్లమెంట్ లో కనుక ఇష్యూ లేవనెత్తి ఉంటే, పార్లమెంట్ లో ఇతర రాజకీయ పార్టీలు కూడా రెస్పాండ్ అయి ఉంటే, ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం అఫీషియల్ గా రెస్పాండ్ అయితే దాని మీద విచారణకు వెళ్ళటమా, లేదు ఆయన ప్రధానమంత్రి గారి మీద వచ్చిన ఆరోపణలు తిరస్కరించుకోవటం అనేది పార్లమెంట్ వేదికగా కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా దాని మీద అన్ని రాజకీయ పక్షాలు స్పందించుండేవి. అవి విచారణప్పుడు ఐటీ దాడులు జరిగాయి. ఐటీ శాఖ అనేది ప్రభుత్వ శాఖే కదా. దాడుల్లో డైరీలు బయటపడ్డాయి. డైరీలతో పాటు ఈమెయిల్స్ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఈమెయిల్స్, డైరీలు విచారణకి అర్హమైనవే. యూపీఏ ప్రభుత్వం ఉన్న కేసు ఎప్పుడైనా బయటపడవచ్చు. అది అప్పుడే బయటపడినా, తర్వాత బయటపడినా, ఎప్పుడు బయటపడినా
ఒకవేళ యూపీఏ ఉన్నా ఎందుకు చేయలేదని విచారణ చేయొచ్చు. అదేమి విచారణ ఒక ఆస్పెక్ట్ అయితే విచారణ ఒక ఆస్పెక్ట్ అయితే ప్రధాని చాలా హ్యాపీ, ఎందుకంటే యువనేత మాట్లాడటం నేర్చుకున్నారు. నా పాయింట్ ఏంటంటే రాత్రి కూడా మనం చాలా నేషనల్ ఛానల్స్ లో వచ్చిన డిబేట్స్ లో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే అసలు ఈ కేసు విచారణకు అర్హమైందా కాదా అనే దగ్గర ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఇది విచారణకు అర్హమైందేమని చాలా మంది న్యాయ నిపుణులే చెప్తున్నారు. భూషణ్ వేసిన ప్లీని, అందుకనే భూషణ్ వేసిన ప్లీని సుప్రీంకోర్టుని కూడా రాత్రి దాని మీద సుప్రీంకోర్టు ఎందుకు అది మరిన్ని ఆధారాలు తెమ్మంది కానీ ఈ నేరం జరగలేదని ఏం చెప్పలేదు సుప్రీంకోర్టు. భూకంపం వచ్చే ఆరోపణలు ఇవేనా ఇంకా ఉన్నాయా అంటే నేను అనుకుంటున్నాను ఒక ప్రధానమంత్రి గారు ఈవేళ దేశంలో ఈయనే సచ్చీలురు ఇంకా మిగతా రాజకీయ పార్టీలు ఈ నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేకపోతే దాని పర్యవసానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ నల్లధనాన్ని బలపరుస్తున్నారు అనేటువంటి ఆరోపణలు నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉగ్రవాదులు చొరబాట్లకు పోలిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు కదా. నేను కూడా అదే చెప్తున్నా, ఉగ్రవాదానికి మాత్రమే ఆజ్యం పోసేటువంటి విధానాలు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రవాదుల భాష వస్తుంది. నేను కూడా అదే చెప్తున్నా. ఉగ్రవాద భాష ఎందుకు వస్తుంది? భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సంస్థ. ఆ తర్వాత బంగ్లాదేశ్ యుద్ధంలో కామెంట్ ఇప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఏమంటారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా చర్యలు లేకపోతే ఎవరు తీసుకుంటున్నారని ఇప్పుడు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే నల్లధనాన్ని రద్దు చేసామని ఒక పాయింట్ చెప్పారు. ఉగ్రవాదం ఈ 45 రోజుల్లో ఎక్కడైతే కాశ్మీర్ లో జరుగుతున్న మన సైనికులు చనిపోతున్నారు కదా, కనుక ప్రభుత్వం దానికి బాధ్యత చెప్పాలి కదా. కనుక ఉగ్రవాదాన్ని నేను చెప్పే పాయింట్ ఒక్క నిమిషం, నా పాయింట్ కంప్లీట్ కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రైజ్ చేసిన అవినీతి ఆరోపణల సమస్య విచారణకు అర్హమైనదేననేది మేము భావిస్తున్నామండి. అది పార్లమెంట్ లో చర్చ జరిగి ఉంటే ఖచ్చితంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయా లేకపోతే పార్లమెంటరీలో ప్రభుత్వ స్పందన తెలిసి ఉండేది. కానీ ఎప్పుడైతే అది చర్చ జరగనీలేదో బయట ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా మా డిమాండ్ ఏంటంటే విచారణ జరిపించండి. దాని మీద మాట్లాడలేదు కదా ప్రైమ్ మినిస్టర్ చేసినా పర్వాలేదు, అవహేళన చేసినా పర్వాలేదు, కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అనేది రాహుల్ డిమాండ్. మళ్ళీ జనరల్ గా ఏంటంటే మా గౌతమ్ చెప్పిన దాంట్లో ఒకటి రెండు విషయాలు. రాహుల్ గాంధీ మీద ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవేళ వ్యంగ్యాస్త్రాలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయన మాట్లాడుతున్న తీరు మీద రకరకాలైనటువంటి అంశాల మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, ఎందుకు మరీ ఇట్లా కిందికి పోయి మాట్లాడుతున్నారు మరి అనేటువంటి విషయాన్ని జనరల్ గా ఈ దేశంలో నరేంద్ర మోడీకి ప్యారలల్ గా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎక్స్పోజ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసేందుకు సాధారణంగా మనం అందరం ఏమనుకున్నామంటే ఏమో నిజంగా అంత పెద్ద ప్రకటన ఒక అపోజిషన్ లీడర్ గా లేకపోతే దేశంలో ప్యారలల్ గా ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్ ఆయన మాట్లాడినటువంటిది కూడా మన టీవీలో చూస్తే చాలా గట్టిగా గంభీరంగా అన్నాడు. అయితే రాహుల్ గాంధీ గారు ఒక 15-20 రోజుల నుంచి అగ్రెసివ్గా వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో కొంచెం తప్పటడుగు వేసేయడం అనేటువంటిది నాకున్న అభిప్రాయం. మరి దాన్ని ఒకవేళ మా గౌతమ్ అన్న ఏకీభవించవచ్చు. అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించింది ఏంటంటే ఈ కామన్ కాజ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రశాంత్ భూషణ్ ఆప్ పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసిన అతను సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు. ఏమని చేశాడు? 2012-2014 మధ్య కాలంలో బిర్లా గ్రూప్ సంబంధించినటువంటి ఒక ఐడి రైడ్ చేస్తే ఒక సీఎం ఇక్కడ నరేంద్ర మోడీ లేకపోతే విష్ణు గౌతమ్ అట్లా రాయలే, ఒక చీఫ్ మినిస్టర్ కు మేము 25 గుజరాత్ అనే పదం కూడా వాళ్ళే, గుజరాత్ కెమికల్ కంపెనీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇంటర్ప్రిటేషన్ సరే మేము 25 కోట్లు డబ్బులు ప్రామిస్ చేసాము, దాంట్లో ఒక 12 ఇచ్చాము, అన్ రిసిప్ట్ దానికి సంబంధించిందని చెప్పారు. ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి 2012-2014 మధ్య కాలంలో మేము దేశంలో అధికారంలో లేము, ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో. ఒకవేళ మా ప్రధానమంత్రి మీద మా ప్రధానమంత్రి ఆ రోజు గుజరాత్ లో ఉంటే అనేక అంశాల మీద మీరు సిబిఐ కేసులు పెట్టించారు, మా జాతీయ అధ్యక్షుడి మీద మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ కేసులు పెట్టించారు, ఆయన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకు పంపించారు గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నుంచి మొన్నటిదాకా. మరి నిజంగా ఒకవేళ ప్రధానమంత్రి మీద ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో నేను ఒకే విషయాన్ని అడుగుతున్నా. ప్రశాంత్ భూషణ్ గారు కోర్టుకు పోతే ప్రశాంత్ భూషణ్ గారు ఏవైతే కోర్టులో దాఖలు చేశారో కోర్టు ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యము, దీనికి మీరు ఆధారరహితమైనటువంటివి, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పి విచారణకు కూడా అర్హత లేదు అనేటువంటి దాన్ని తోసిపుచ్చింది. ప్రశాంత్ భూషణే కాదు దాన్ని మాట్లాడింది, రాహుల్ గాంధీ గారు. రిషి గారు ఎందుకు రాహుల్ గాంధీ కేసు పూర్వపరాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతమంది
విచారణ కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు మమతా బెనర్జీ లేకపోతే సీతారాం యేచూరి ఇంకా అనేక పార్టీల నాయకులు ఇప్పుడు ప్రధానమంత్రి సచ్ఛీలతను లేకపోతే ఆయన అగ్ని పరీక్షకు సిద్ధమవ్వాలని డిమాండ్లు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి ఏ తప్పు చేయలేదని వారంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు ప్రోబ్ కోసం మీరే స్వీయ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించుకోకూడదు? చాలా మంది రిషి గారు ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఒక గొప్ప గుణం కనిపెట్టారు. ఏంటంటే నేను మీ మీద బురద చల్లుతా, నువ్వు కడుక్కో. మరి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయవయ్యా? మేము మా దగ్గర ఏం ఆధారాలు లేవు, నువ్వే కడుక్కోవాలా, నువ్వే విచారణ చేపట్టుకోవాలా అంటే ఎవరన్నా సరే ఎవరి మీద అయినా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు, నేను రంగులు చొక్కా వేసుకొని మొత్తం శరీరం అంతా బురద పూసుకొని నువ్వు చాలా వైట్ గా ఉన్నా విష్ణు గారు ఇవి నిరాధార ఆరోపణలు కాదు. ఆ ఐటీ శాఖ దాడుల్లో జరిగిన డైరీలు ఈమెయిల్స్ ని ఐటీ శాఖ సిబిఐకి రాసింది దర్యాప్తు చేయమని. సిబిఐ రిజెక్ట్ చేస్తే కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఐటీ శాఖ దర్యాప్తు అర్థమైంది. ఈ దేశంలో ఈ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత మేము ప్రతిపక్ష పార్టీలు కాదు, ఆయన పార్టీకి సంబంధించి పార్లమెంట్ జరుగుతుంది, అంత గంభీరంగా జరుగుతుంది, ప్రకటన చేసేసాడు. అందరూ రాష్ట్రపతి దగ్గరికి పోయారు. వీళ్ళని నమ్ముకున్న సిపిఐ పార్టీ వాళ్ళు బలిపసులు చేశారు. అందరూ రాష్ట్రపతి దగ్గర పోతే ఈయన మాత్రం ప్రధానమంత్రి దగ్గర పోయాడు. ఇంత పెద్ద ఆరోపణలు చేసిన వ్యక్తి మరి ప్రధానమంత్రి దగ్గర పోయి రైతు సమస్యల గురించి మాట్లాడారు. అల్టిమేట్ ఏంటంటే అగస్టా కుంభకోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూరుకుపోయారు. త్యాగి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పీఠాలు కదిలాయి. తమిళనాడులో సిఎస్ రామోహన్ గారు అరెస్ట్ చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైంది. కాబట్టి మీరు అవినీతి పరులు కాబట్టి మీ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దేశంలో ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి బీజేపీ మీద కూడా రమ్మన్నారు. నరేంద్ర మోడీ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేశారు తప్ప అంతకంటే ఏది లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన అవినీతికి పాల్పడ్డారా లేదో దానికి సంబంధించిన విచారణ అంశం ఆరోపణలు ఒకటైతే, ప్రసంగానికి సంబంధించి రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడుతున్నారు లేకపోతే మాట్లాడి నేర్చుకుంటున్నారని వ్యంగ్య కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది? రెండు అంశాల గురించి చెప్పండి. ఇప్పుడు ఈవేళ సోకాళ్ళు రాహుల్ గాంధీ ఏదైతే ఇన్ని రోజులు పార్లమెంట్ జరగకుండా, ఎందుకంటే ప్రభుత్వం మీదే వాళ్ళు బురద చల్లుతున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షానికి మేజర్ రోల్ ఉంది. ఇటువంటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి గారు. ఈవేళ మనకి ఆ ఇష్యూ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమిటి వాటి మీద చర్చించి ఇదిగో ఇవి కరెక్ట్ చేయండి ఇవి చేద్దామనే ఉద్దేశం లేకుండా, అంటే నల్లధనం ఈవేళ అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకెక్కడ? ఇవాళ భూకంపనలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆల పార్టీలో అనుకుంటున్నారే కానీ ఎక్కడ భూకంపనలు రాలా. ఏమిటి అవినీతి అంటే పెట్టిన పేరు యూపీఏ 1 and 2. అంతకుముందు సంగతి నాకు ఉన్నా కానీ ఎందుకు లక్షలాది కోట్లు మీరు ఏ కుంభకోణం తీసుకున్నా కానీ, టెలికామ్ కానీ లేదా అసలు మన దేశాన్ని నుంచి స్విట్జర్లాండ్ కానీ భూమి పాతాళం అందువల్ల దానికి లెక్కలు లేదు, ఎన్ని సున్నాలు దొరుకుతారో తెలియదు. కాబట్టి అవినీతి గురించి ఆ రోజు నోరు ఎప్పకుండా ఆ రోజు నింపితే ఏమైంది భూకంపం అంటే ఈవేళ భూకంపం గుర్తొచ్చిందా? ఈవేళ ఆయన మనం ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసే ముందు మనకి క్రెడిబిలిటీ ఉండాలి. బేసిక్గా నరేంద్ర మోడీ మీద ఈవేళ అవినీతి ఉందంటే ఎక్కడ దేశంలో కదా ఎక్కడ ఎవరో కూడా నమ్మే పరిస్థితి లేదు. నిజంగా కూడా కేవలం రాహుల్ గాంధీ కాదు కదా, కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇందాక మీరు అడిగారు ఏమని, ఆ రోజు ప్రభుత్వం ఎవరిది కేంద్రంలో, ఎందుకు అంటే అంత చేతగాని ప్రభుత్వమా అంటే మీరు చేస్తున్నారు కాబట్టి అది కూడా ఊరుకున్నారు. పైగా అవన్నీ కూడా అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే మీరు అది చూస్తే కూడా వేగ్గా ఉన్నాయి అలిగేషన్స్ అన్ని. 6 నెలల్లో ఏది ఇప్పుడు 2012 అక్టోబర్ 30 తారీఖు 15 కోట్లు లేకపోతే 5 కోట్లు ఇట్లా ఇవన్నీ కూడా నమ్మశక్యం. ఇప్పుడు మీరు ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ప్రధానమంత్రి మీద చేసేటప్పుడు సబ్స్టాన్షియల్ మెటీరియల్ ఉండాలి, పైగా మీకు అసలు క్రెడిబిలిటీ ఉండాలి. మీరు నల్లధనం గురించి మాట్లాడే నైతిక ఇవాళ నల్లధనాన్ని కొమ్ము కాస్తున్నారనే మీరు పార్లమెంట్ జరగకుండా చేసిన మీరు గత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగిన కుంభకోణాల గురించి నోరు ఏనాడు ఎప్పకుండా భూకంపాలు మరి ఎందుకు పార్టీలో సృష్టించి ఇప్పుడు ఉందా కాదా అంటే రాజా తమిళనాడు స్కామ్ మనకు టెలికాం మన కంటెదర్ కనపడుతూ ఉంది. ఎవరెవరు కుంభకోణాలు ఎదుర్కొన్నారో మన కంటెదర్ కనపడుతూ ఉంది. అక్కడ ఆయన కానీ ఇక్కడ జగన్ కానీ అంటే వాళ్ళకి నైతిక హక్కు. ఇవాళ క్రెడిబిలిటీ లేని నాయకులు ఇవాళ వాళ్ళ ప్రజల్లో కూడా ఏమాత్రం కూడా క్రెడిబిలిటీ, ఎందుకంటే ఒక అభియోగం చేసినప్పుడు వాళ్ళకి విశ్వసనీయత ఉండాలి, అది లేదు. ఇవాళ రాహుల్ గాంధీ ముందు ప్రెసిడెంట్ని కలుస్తా ఉన్నాడు, ఏది ఇదే ఇష్యూ మీద. ప్రెసిడెంట్ కన్నా ముందు ప్రధానమంత్రి మీటింగ్ పెట్టేపాటికి మళ్ళీ అది కూడా లేదు. అంటే ఇవాళ ఒకటి చెప్పి రేకోడి అంటే ఒక జాతీయ పార్టీలో ఉండి. సో మీరు చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ
అవినీతి ఆరోపణలు చేయడానికి కుదరదు. నైతిక హక్కు లేదు. యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి వాళ్ళకి పచ్చకామర్లో వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడ్డప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు ఆ రోజు నోరు ఎప్పకుండా రైతుల గురించి కానీ లేదా ప్రజల గురించి కూడా పార్లమెంట్ లో స్పందించకుండా విమర్శ వస్తుందండి. రామ్మోహన్ గారు మీకు తెలుసు, ఏదో సీనియర్ పొలిటీషియన్ గా మన మీద ఆరోపణలు వచ్చినప్పుడు అవతల వాడిని వ్యంగ్యంగా మాట్లాడు, లేకపోతే నీకు అపరిపక్వంగా మాట్లాడుతున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు, ఎట్లా దీన్ని డివియేట్ చేసే ప్రయత్నం ప్రధానమంత్రి చేస్తున్నారా? అంటే శాంటిటీ కోల్పోయేలా ప్రధానమంత్రి చేస్తున్నారు. కాదు 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 ఎందుకు ఆ భాష ఆయన కూడా వాడాడంటే, నేను అనుకునేది గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కుంభకోణాల గురించి మీరు సమాధానం ప్రజలకు చెప్పకుండా ప్రజలు ఆల్రెడీ నేను తిరస్కరించారు. క్రెడిబిలిటీ నీకు లేదు ప్రజల్లో. 2, నరేంద్ర మోడీ అనే వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే ఉంది. ఉన్నప్పుడు మీరు నిజంగా కూడా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది, అది వాస్తవం అన్నప్పుడు నువ్వు అది నీ అసమర్థత కాదా? అంటే నువ్వు చట్ట తీసుకోలేదు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆ రోజు ఎందుకు నోరు ఎప్పలేదు? అసలు శివరామరెడ్డి గారు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరొకళ్ళు అవినీతి గురించి మాట్లాడే అవకాశం లేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఒప్పుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇన్ని అరిగిపోయిన కాదు మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ కిన్నా, నేను మధ్యలో డిస్టర్బ్ చేయలే. ఇదేది నేర్చుకోండి ఫస్ట్ టీడీపీ వాళ్ళు, తర్వాత మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి కథలుగా తెలుస్తూనే ఉన్నాయి. ఒక బుక్కే వేశారు ఆయన పైన. ఈ మహానుభావులు మళ్ళా నీతి గురించి మాట్లాడుతున్నారంటే ఇంకా దానికంటే 2 ఎకరాలు ఆయన ఈ రోజు ఇంత స్టేజ్ కి ఎట్లా వచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన చెప్పింది ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక్లూడ్ చేశారు ఆయన. స్టేట్ మీరు కూడా చెప్పారు, స్టేట్ సెంట్రల్ అని. అంటే దాని కూడా ఏం చెప్పాలా? అదే మరి మీకు అవసరమైన సబ్జెక్టు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు మేము చెప్పాలి. ప్రధానమంత్రి మీద కామెంట్ చేయడానికి చెప్పేది మీరు స్టేట్ సెంట్రల్ 2 ఇంక్లూడ్ చేశారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అడ్డుకోవాలి. కానీ మన ఇష్యూ కాదనేది కాదు. నేను చెప్పేది ఇంత రోజు మీరు చెప్పేది వింటాం తప్పకుండా. ఏం చెప్పినాం కదా. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు మీరు స్టేట్ కాదండి సెంట్రల్ అని చెప్పాల్సింది. చెప్పండి. వాళ్ళు కామెంట్ చేసినప్పుడు రాష్ట్రం కేంద్రం లింక్ పెట్టి అడిగాను కదా, అడిగారు కాబట్టి మీరు చెప్పేది వినండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఎట్లా పోతుంది మెసేజ్? మా టైం అయిపోయింది అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి కథలుగా సిపిఎం వాళ్ళు బుక్స్ వేసి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీలో చేరక ముందు ఆ పార్టీ నాయకులందరూ హిస్టరీ తీసుకోండి, ఎవరిదన్నా కానీ. దాన్ని ఎంక్వైరీ ఒక స్వచ్ఛంద సంస్థ ఎంక్వైరీ చేయండి. ఆ పొలిటికల్ వాళ్ళు ఎంట్రీ అయ్యేటప్పుడు ఏ పరిస్థితి ఉంది, తర్వాత ఈ కాలంలో ఎంత సంపాదించారు. కాబట్టి వీళ్ళు అవినీతి గురించి దయాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత అర్హత వీళ్ళకి లేదు. కాబట్టి అవునండి, ఈవేళ ఏ గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా నవ్వులు పాలయ్యేది, ఇవాళ క్రెడిబిలిటీ పోయి నాయకులు లేకుండా ఎమ్మెల్యే లేకుండా. ఇప్పుడు భూకంపం వచ్చే వ్యాఖ్యలు రాహుల్ గాంధీ కాదండి. మీరు నేను చెప్పేది రండి, మీ పాయింట్ నాకు ఎప్పుడు అర్థమైంది. 16 సార్లు అడగాల్సిన పనిలే. ఇంకోసారి అట్లా వేరే డైవర్ట్ అయినప్పుడు సార్ నేను చెప్పేది వినండి. మీరు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేసినప్పుడు ముందే వాళ్ళకి చెప్పాలి. మీరు అవతల పార్టీ వాళ్ళు ఇంతే సీట్స్ పెట్టే మేము బురద చల్లుకుంటే ధనయజ్ఞం గురించి చెప్పానా, జైలు గురించి చెప్పానా, 170 కోట్లు నిన్నగా ఈడీ చెప్పానా, ఎన్ని చెప్పలేదు కదా. చెప్తా అయిపోయింది. అది ఎప్పుడో చెప్తూ చేశారు, దాన్ని దీంట్లో పెట్టారు, కోర్టు ఏమి ఇచ్చింది. రాహుల్ గాంధీ మోడీ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. అవునండి, రాహుల్ గాంధీ మోడీది మాట్లాడతాను. ఆయన ఇంకోసారి ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు కూడా అన్ని పార్టీలు మాట్లాడండి. నెక్స్ట్ సెషన్ లో రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఏదో మీ టీవీని వాళ్ళ స్టేట్ లో నడిచి లేదని మళ్ళా వన్ సైడ్ పోతుంది. అనవసరం కాదు సార్. మీరు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి ఒక వార్డు వాడినప్పుడు మా నాయకుని మీద బురద చల్లితే మేము ఊరుకుంటే ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి. అందరిదే మాట్లాడతాం. ఇప్పుడు మీరేమన్నాడు, రాహుల్ గాంధీ భూకంపం వస్తుంది అన్నాడు. అందుకే ఇంతవరకు పబ్లిక్ ఏం ఇమేజ్ ఉండేది, మోదీ గారంటే ఇంతవరకు క్లీన్ చిట్, తెరిచిన పుస్తకము అనే అభిప్రాయం ఉండేది. కాబట్టి ఏమి తీసుకోకున్నాడు తీసుకున్నాడు డైరెక్ట్ గా సీఎంకి ఇచ్చినామని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఉంది. కాబట్టి దాన్ని మేము అంటే ఇంతకు ముందు ప్రశాంత్ భూషణ్ గారు వాళ్ళు వేసిండొచ్చు కాదు. ఒక నాయకుడు దాన్ని చేసేటప్పుడు ఇప్పుడు అందరూ బ్లేమ్ చేస్తారు.
చేసినప్పుడు ఆ స్థాయిని బట్టి దాన్ని వెలుగులోకి వస్తాయని ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలంటారా? ఆయన అగ్ని పరీక్ష సత్యలత అని మిగతా ప్రతిపక్షాల నేను చెప్పేది నిరూపించుకుంటారా లేదా అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానీ మిగిలిన వాళ్ళు చేసిన దాన్ని నిజంగా ఈయన స్వాగతించాలి. మోదీ గారు డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ చేస్తాను, ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అంటే అందరికి ఒక కాన్ఫిడెన్స్. ఆధారం లేకపోయినా బురద చల్లితే కడుక్కోవాలంటారు. కాదు, ఇప్పుడు మీరు ఆధారం లేకుండా అన్ని ఇరుక్కొని క్విడ్కో విత్డ్రా అని ఇరుక్కుంటే ఇప్పుడు బురదల్లో చల్లితే మేము క్లీన్ చేసుకుంటాం. మీరు ఇరుక్కున్నారు, నువ్వు చెప్పినప్పుడైనా ఆయన చెప్పినైనా సైలెంట్ గింటా. ఫస్ట్ మీరు క్రమశిక్షణ గల దీని మాత్రం నేర్చుకోండి. అట్లా కాదు, మీరు అప్పుడే కాదు సార్, మీరు అప్పుడే పంపిస్తట్లే. ఇప్పుడు అట్లా చేయలేదు. దాంతో పాటు ఇప్పుడు మా రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పవర్ లో ఉంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది ఎప్పుడు బయటకు వచ్చిందండి? అది వచ్చిండేది ఎప్పుడు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరు చూపించినారు, ఎవరెవరికి ఇచ్చినారని ప్రభుత్వంలో ఉండేది. మోదీ గారు కానీ ఇంకోరు కానీ అన్ని కంపెనీలు వాళ్ళ లావాదేవీలు చూడరు. వాళ్ళ గురించి వీళ్ళు మామూలుగా ఒక దీన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో బయటకు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు రామ్మోహన్ రావు గారి బిజినెస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాట్లాడితే ఉంది రామ్మోహన్ రావు గారు. ఎవరి మీద ఆధారపడకుండా ఈ ఊరికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుకొని ముందుకు పోయి ఆదర్శంగా నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండి బంగారు తెలంగాణకు బాటలు వేసడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా ఈ గ్రామాలు తయారు కావాలని చెప్పి మనం కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా ఐకమత్యాన్ని సాధించాం. ఒక ఇంచు కూడా నేను పక్కకు జరగన్న వాళ్ళు వారి జాగను 100 గజాల జాగను ఇతరుల ఇంటి కోసం ఇవ్వటం కూడా కళ్ళారా చూసినాం. చాలా చైతన్యం వచ్చింది. మళ్ళీ ఒక రోజు ఊరందరికీ మనం సామూహికంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని మనం అంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే. చక్కటి గ్రామం నిర్మించుకుందాం అనుకున్నాం, గ్రామ నిర్మాణం జరిగింది. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణం కావాల్సి ఉంది, కొన్ని పనులు కావాల్సి ఉంది. మనమందరం కూడా శ్రమదానంతో కష్టపడి వాటన్నిటిని కూడా చేసుకుందాం. ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామాలకు, గ్రామ ప్రతినిధులకు, ఇక్కడ ఉండబడే ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇటీవల ప్రారంభోత్సవంతో మొదటి మెట్టిక ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చిన్న బ్రేక్ తర్వాత షో కంటిన్యూ చేద్దాం. స్టేట్ బ్యాక్ టు లైవ్ షో. రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయని నిన్న పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఉప్పులేటి కల్పన ఆయన కలవడం, అంటే త్వరలో అంటే మళ్ళీ గేట్లు ఓపెన్ చేశారా వైఎస్సీపీ ఎమ్మెల్యేలకి మిగతా నాయకులకి? అంటే ఓపెన్ చేశాకన్నా కూడా ఇప్పుడు ఈవేళ విభజన తర్వాత మనకు కావాల్సింది అభివృద్ధి ఒక పథకం ప్రకారం 13 జిల్లాలో సమగ్రంగా 80% ప్రజలు సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రణాళిక వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రుణమాఫీ కానీ, ఇప్పటిదాకా దేశంలో ఎవరూ చేయలేని విధంగా 33,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎక్కడ చీమంత అవినీతి కూడా లేకుండా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్వాక్రోమన్ కానీ ఇవి కానీ. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో 4,500 కోట్ల వర్త్ ఆఫ్ ఈ ఇళ్ల పట్టాలు అంటే దాదాపు 30 లక్షల మందికి ఇవ్వటం జరిగింది. ఎక్కడ చీమంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఇళ్ల పట్టాలనగానే జనరల్ గా మనకి ఏమొస్తుంది, చెప్తున్నా దానికి అభివృద్ధికి అడ్డుపడుతూ ఇప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఏ పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడో సాట మా తప్పులను కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తే పర్లా. ఇక రాజధాని కానించి, పోలవరం కానించి, ఇక పట్టుసీమ కానించి, బందర్ పోర్టు కానించి, లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ కానించి అన్నిటికీ కోర్టులు లేకపోతే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి క్రెడిబిలిటీ పోయింది. అంటే పార్టీయే మూసేస్తారు, ఇక భవిష్యత్తు లేదు అని వాళ్ళు భావించి ఎమ్మెల్యేల్లో ఎక్కడికక్కడ వాళ్ళ అసంతృప్తి. ఇప్పుడు ఇది మనం చెప్పేది కూడా కాదు, మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. లేదా ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఇప్పుడు మీరు ఉదాహరణకి కల్పన గారి గురించి మీరు అడగబోతున్నట్టు ఎస్సీస్లో జూపిడి ప్రభాకర్ అడగండి, లేకపోతే అక్కడి నుంచి పనిచేసిన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఎస్సీస్ అంటే మాకు గౌరవం లేదు, లేకపోతే ఏమాత్రం కూడా సంక్షేమ కార్యక్రమాల దృష్టిగా, ఎందుకంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లు రెండు, రేపు పార్టీలో భవిష్యత్తు ఉండదేమో,
అని ఒక భయం, రెండోది మీ అభివృద్ధి చూసి విపరీతంగా ఆకర్షితులై పార్టీలోకి ఆకర్షితులు. పైగా ప్రజల్లో కూడా మీరు అపోజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు కదా, సంతృప్తిగా మాకుంది కదా, మీరు వాళ్ళు అడుగుతున్నారు. స్థానికంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ శాసనసభ్యులను వాళ్ళను అడుగుతున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆయన ఒక కామెంట్ చేసిన తర్వాత వీళ్ళు మరింత స్పీడప్ అవుతుందా, నియోజకవర్గాల సీట్లు పెరుగుతాయి అని ఒక కామెంట్ చేశారు. అంటే దానికన్నా కూడా నేను కూడా ఈజీగా ఉంటుంది. ఋషి గారు మీకు తెలుసు, మనం డే టు డే వీళ్ళు కాన్స్టిట్యూన్స్ లో తిరగాలి. తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందనేది బేసిక్ గా తీసుకోవాలి. మనం వెళుతున్నప్పుడు ఏంటంటే మా గ్రామం అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది సార్, ఇంత చేస్తున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వం, మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనేప్పటికీ వీళ్ళకి సమాధానం. అలాంటి పరిస్థితి ఉందా? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు నియోజకవర్గాల్లోకి వెళ్తే వ్యతిరేకత వస్తుందా, అందుకే అధికార పార్టీలోకి వద్దాం అనుకుంటున్నారా? అట్లాంటి పరిస్థితులు అధికారంలో ఉండే వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, లేదంటే మనం 40 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే కనీసం మాకు మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కనుక ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన బాధ్యత నాది అని చెప్పకుండా మీకు ఎందుకు చేయాలని ప్రశ్న చేసి మమ్మల్ని అవమానం చేశారని వారే చెప్పారు. కనుక ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏమిటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అభివృద్ధి ఆపేయటం, లేదు తెలుగుదేశం ఇన్ఛార్జీలకి అక్రమంగా దాన్ని ఏమంటారు ఇల్లీగల్ గా జీవోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పనిచేయించటం, ఎవరైనా ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళ భర్తలో లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళలో అధికారులుగా ఉంటే వాళ్ళని వేధించి ట్రాన్స్ఫర్లు చేయటం. కల్పన గారి కేసు కూడా నాకున్న సమాచారం మేరకు అలాంటి బెదిరింపులు ఒత్తిడి చేసిన తర్వాత అట్లా అంటే ఆవిడ ఒత్తిడితో ఇప్పుడు పార్టీ మారుతున్నారా? అంతే కదా నేను అనుకుంటున్నా. అభివృద్ధిని చూసి నేను అనుకుంటున్నా, వారు మాట్లాడారు, ఒక మాట వారు మాట్లాడారు, నాకు అవకాశం ఇచ్చారు. నేనేం చెప్తున్నానంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రజల్ని అభివృద్ధి జరగకుండా, నియోజకవర్గాల అభివృద్ధి జరగకుండా ఏ రకంగానూ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకయ్యామో బాబు అనేటట్టుగా ఒత్తిడి చేసి వాళ్ళ మీద ప్రెజర్లు పెట్టి సామధాన దండోపాయాలతో లొంగ తీసుకునేటువంటి రాజకీయ ఒత్తిడితో ప్రెజర్స్ తో లొంగ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే ప్రజల్లో ప్రభుత్వం మీద అనుకూలత ఉంది, చాలా అభివృద్ధి చేసేసాము అని మీరు చేస్తున్నారు కదా. నేను అనుకుంటున్నాను ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అసలు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్చడానికి అవకాశం లేని వాతావరణం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది అనేటువంటి ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. కనుక ఈ రెండు తప్పే. నాకు ఇంతకు ముందు కొన్ని ఆరోపణలు వారు చేశారు, నేను సమాధానం చెప్పలేదు. నాకు ఒక్క నిమిషమే టైం ఇవ్వండి. వారు మన రామ్మోహన్ రావు గారి మీద నాకు తెలిసి పెద్ద అవినీతి ఆరోపణలు కానీ ఏమీ లేవు. ఆయన మీద టీడీపీలో ఆయన నిజాయితీగా ఉన్నాడని నేను నమ్ముతున్నా. అలాంటి వాళ్ళకి ఒక ఎంపీ ఇవ్వండి, లేకపోతే కేంద్ర మంత్రి ఇవ్వండి అని మేమే డిమాండ్ చేస్తాం, పేరు చెప్పకపోయినా. కానీ 100 కోట్ల బ్యాంక్ ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరి గారిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి అంటే అవినీతికి కావట్లేదు. 50 లక్షలు తీసుకుని దొరికిపోతే కోర్టుకి ఎవరో వెళ్తే ఏమీ కేసు లేదంటే కోర్టు తీర్పుని చర్చ అదే. అవినీతి అనేది చర్చ వచ్చినప్పుడు కోర్టు తీర్పులను కూడా అడ్డంగా పెడుతున్నారే. 50 లక్షల కేసులో 50 లక్షల ఓటుకు నోటు కేసులో ఇక్కడ మన ఇది 50 లక్షలు దొరికిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేసిందని ఈవేళ తెలుగుదేశం నాయకులు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా లేదు. అలాగే ప్రధానమంత్రి గారి మీద కూడా సుప్రీంకోర్టు ఇతను నేరం చేయలేదని గాని అవినీతికి పాల్పడలేదు కానీ చెప్పలా. ఏమందంటే సఫిషియెంట్ ఎవిడెన్స్ తీసుకురండి అంతే. ఒకటి ఒత్తిళ్లతోటి కనుక పార్టీ మారే పరిస్థితి కొంతమందికి ఉంటే, ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి లాంటి నాయకులు అవమానం జరిగిందనో లేకపోతే అధినేత తీరు సరిగ్గా లేదనో ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ అసహనం వ్యక్తం చేసి వెళ్ళిపోయే నాయకులు కొంతమంది ఉన్నారు. సో ఏం జరుగుతుంది పార్టీలో? చూడండి, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు పార్టీ మూసుకునేంత పరిస్థితి పార్టీలో అంత హీనంగా ఏం లేదు. ఈ రోజు పబ్లిక్ లో ఒక నాయకుడు పోయినంత మాత్రాన, ఎమ్మెల్యే పోయినంత మాత్రాన, ఆమె అంతకుముందు కూడా 2 సార్లు టీడీపీలో పోటీ చేసి ఓడిపోయింది. మళ్ళా వైఎస్ఆర్సీపీ వచ్చినా మళ్ళా కూడా అక్కడ టీడీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆమె ఎమ్మెల్యే అయినారు. ఆమె హస్బెండ్ IRS ఏదో జాబ్ చేస్తున్నాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద ఏదో ప్రెజర్ పెట్టి ఆయన ప్రమోషన్లు ఇస్తామని ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఆ నాయుడు ఈ నాయుడు ఇద్దరు నాయుడులు కలిసి ప్రెజర్ పెట్టి దాని మీద తీసుకుని వచ్చారు. వాస్తవం డెఫినెట్ గా వీరభద్రస్వామి ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? చూడండి, జరిగిందని విజయనగరంలో మొన్న ఏదో ఇప్పుడు కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. పోయేటప్పుడు నేను ఏదో రకంగా రామ్మోహన్ రావు గారి మీద విష్ణు మీద బుడ చల్లాలా, చల్లకపోతే ఆయన నమ్మడు, ఏం చేస్తాను చెప్పండి. అదే చెప్తేనే బాబు గారికి చాలా ఆనందంగా ఉంటుంది. బాబు గారికి, చిన్నబాబు గారు గాని పెద్ద బాబు గారు గాని ఆ వరదలు వస్తే తప్ప ఆనందపడరు. వాళ్ళ గురించి లేదు, మాకేదో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వచ్చినామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది
ఇన్ని బురద తల్లి తిట్టి వాళ్ళు చాదైన తిట్లు మన డిస్టర్బ్ లో లేని తిట్లు కూడా తిడితే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కళా వెంకట్రావు ఉన్నారు. మొత్తం ఎవరెవరు పోతారో వాళ్ళందరూ పోయే వాళ్ళని తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొని ఎవడు సంసారం చేయరు. అంటే మీరు ఎవరిని ఆపే ప్రయత్నాలు కాదు, ఆపే ప్రయత్నాలు కాదు, మనసులో వాళ్ళకు ఉండాలా. పార్టీ క్యాడర్ మనల్ని ఎవరు గెలిపించారు, ఏ పార్టీ సింబల్ మీద మేము గెలిచామనేది. చంద్రబాబు నాయుడు గారు అలాంటి దాన్ని ప్రోత్సహించకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొని ఎమ్మెల్సీ వెళ్లకుండా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? ఆల్రెడీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయా లేదా? కాదండి, ఎవరు పోకున్నా పార్టీలో ఎవరు పోతారన్నా కూడా డెఫినెట్ గా మీ బాధలు ఏమని డెఫినెట్ గా ఏ పార్టీ అయినా అడుగుతుంది. ఏ పార్టీ అయినా, ఒక పార్టీనే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ మన బీజేపీ కానీ పర్వాలేదు అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి. కాదు, ప్రయత్నం చేస్తారు. ఎందుకు మీ ప్రాబ్లం ఏమి, లోకల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా వీటన్నిటి వల్ల? ఇప్పుడు ఈయన చెప్పినట్లు ప్రజల్లో లేకపోతే నరసరావుపేట మీటింగ్ ఎట్లయిందండి? కొత్త వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు చేరుతున్నారు? దీంట్లోకి ఇప్పటి వరకు పోయిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90% టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు బాగా గమనించండి. అంతే, వాళ్ళు దాంట్లో అక్కడ తినేకి ఏమేమి అవకాశాలు ఉంటాయో నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి అందరి మీద ఎలిగేట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోయే వాళ్ళందరూ తినడానికి వెళ్తున్నారని ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. సార్ డెఫినెట్ గా దాంట్లో నేను చేసే కాదు, ఇది కామన్ పీపుల్ చేసే మా వాళ్ళు. ఒకటి, ఏ రాజకీయ పార్టీలైనా కానీ చట్టసభల్లో ఎన్నికైనటువంటి ఆ పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద ఉంటుంది. ఒకవేళ అంతర్గతంగా ఇబ్బందులు, బాధలు, వాళ్ళకు ఉన్న అసహనాలు, లేకపోతే వాళ్ళ కోరికలను అధినేతలు పిలిపించుకొని మాట్లాడడం అనేది సర్వసాధారణంగా జరిగే. అయితే ఈ మధ్య ఒకటి ఏంటంటే, మా సోదరుడు చెప్పినట్లు ఏదో ఢిల్లీ నుంచి ఏదో బెదిరింపులు గురి చేసి ఉప్పులేటి కల్పన గారి భర్త ఏదో ఐఆర్ఎస్ ఆఫీసరు లేకపోతే ఇట్లా కొన్ని పదాలు ఏదో వాడు ర్యాపిడ్గా వచ్చేటువంటి పదాలు. మేము ఏం చెప్తున్నాం, ఒకవేళ అట్లా నిజంగా మా పార్టీలో చేర్చుకోవాలనుకుంటే తెలుగుదేశంలో ఎందుకు చేర్చుకుంటాం? ఉప్పులేటి కల్పన గారు మా పార్టీలోకి రండి, మా దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, మేము ఒక 5 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నాం. ఇక్కడ ఇష్యూ అది కాదు. మనం ఏదో ఆరోపణ చేయాలంటే ఆరోపణ చేయొద్దండి. ఒక్కటండి, ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ నాయకుడు ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, ఒక బలమైన పార్టీ బలహీనమైన నాయకుడు అంటే ప్రజల్లో పార్టీకి బలం ఉండొచ్చు, ఒక అపోజిషన్ పార్టీగా లీడర్షిప్ లో వైఫల్యం ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడడం జరిగింది. మరి అది ఉందా లేదనేటువంటి ఆ పార్టీలు సరిచేసుకుంటే మంచిది. 2, ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే, పెద్దలు శివరామరెడ్డి గారు చట్టసభల్లో ఏం మామూలు కాదు, చాలా సంవత్సరాలు దశాబ్దాలుగా చట్టసభల్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎమ్మెల్సీ పనిచేశాడు, చట్టసభల్లో పనిచేసిన వ్యక్తి. ఒకటండి, ఈ రాష్ట్రంలో కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ శాసనసభ్యులను ప్రాంతీయ పార్టీలు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేర్చుకోవడం అనేటువంటి సాంప్రదాయం చాలా రోజులుగా వస్తుంది. దీంతో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానీ, లేదా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళను చేసుకోవడం, అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడ్డం అనేటువంటి. ఆంధ్రప్రదేశ్ నా కంటెంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నేను గాని మా భారతీయ జనతా పార్టీ గాని మేము రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నా మేము వ్యతిరేకించాం. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను మేము చేర్చుకున్నా మేము వ్యతిరేకించాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీ నాయకత్వం వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కామెంట్ చేశారు. వినండి విష్ణు గారు, ఇట్స్ నాట్ ఏ స్పీచ్ రైట్. వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కామెంట్ చేశారు, వెంటనే ఎవరైతే ఫిరాయింపు చేస్తారో ఎమ్మెల్యేలు వెంటనే వాళ్ళ రద్దయిపోయేలాగా చట్టం తీసుకురావాలని వెంకయ్యనాయుడు గారు తర్వాత పార్లమెంట్ సమావేశాలు దాని ప్రస్తావన లేదు. చట్టాలు చేసే వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేశారు ఆయన కామెంట్. అదే అంటున్నా, ఢిల్లీలో చేస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చెప్తాను. ఒక్క నిమిషం ఏం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నా ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వైఎస్ఆర్సీపీకి లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. వచ్చేటువంటి ఎమ్మెల్యేలు నా దృష్టిలో అయితే తెలుగుదేశం పార్టీ కూడా అంత అనైతికంగా వెళ్లాల్సిన అవసరం లేదు, చేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా వస్తుంటే కూడా బాబు నీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తాం లేదు, ఒకవేళ వచ్చేటట్లయితే మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు తిట్టామో, మనం ఏదైతే పాయింట్ ఇంకో విషయం చెప్తున్నాం. వెంకయ్యనాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు తెలుసా? గౌతమ్ గారు దాని కొంత ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు. వెంకయ్యనాయుడు గారు చెప్పింది తెలుసా, ఎవరైనా సరే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ అన్నా కావచ్చు, మీరు రాజీనామా చేసి గెలవండి, ఆ పార్టీలు కూడా మీ పార్టీలోకి వస్తున్న రాజీనామా చేయొచ్చని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీరు అక్కడే ఉండండి, అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పే అవకాశం ఉంది. సిద్ధాంతాల కంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. రెండోది, గౌతమ్ గారు చెప్పిన ఆయన చెప్పిన ప్రెషర్ ఎవరి మీద పెట్టక్కర్లేదు.
మాకు సరిపోను ఉన్నారు శాసనసభ్యులు, మాకు అవసరమే లేదు. కానీ అదే మాట చెప్తారా? ఇమ్మడలేమో, మాకు మార్గాలు లేవని వాళ్ళు పదే పదే వచ్చి పార్టీని ఆశ్రయించినప్పుడు మీరు ఏం చేస్తారు? మనకి 80% ప్రజలు సంతృప్తిగా ఉంచాలని మేము అనుకున్నప్పుడు వీళ్ళ అసంతృప్తి ఉంటే అక్కడ అభివృద్ధి ఎంతో కొంత ఎందుకు వాళ్ళు మాతో ఉంటే ఇంకెక్కువగా ఇదే కార్యక్రమం కంటిన్యూ అయితే 20 మంది వచ్చారు అనైతికంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు 20 మంది వచ్చారు కదా, 20 మంది చోట్ల ఎన్నికలు జరిపించండి. ఎక్కడైనా 20 ఏ మంది పార్టీ వచ్చారు కదా మీరు, చేసుకున్నా 20 మంది చోట్ల రిషి గారు, ఎన్నికలు చట్టబద్ధంగా జరిపించండి. ఒక్క నిమిషం. మంచిదే, ఏ మంచిదే. ధైర్యం ఉంటే 80% మంది ప్రజలు మా వెనకాలే ఉన్నారనే ధైర్యం ఉంటే ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకున్న 20 చోట్ల కనీసం ఎన్నికలకు జరిపించండి. రిషి గారు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఆ ఉచ్చులో ఇరుక్కున్నది. కాబట్టి ఏమంటున్నాడు, టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్నారని. ఆయనే అన్నాడు. కాదు ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండువా వేయలే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు మాదిరి అని వేసి ఆహ్వానించింది లేదు. మీరు బాగా చూడండి. దయాకర్ రావు గారు తెలుగుదేశంలో ఉన్నా కూడా ఎప్పుడు కండువా వేయలే. నువ్వు బాగా చూడు. ఊరికే ఎట్లా చేర్చుకున్నారు అంటున్నా, చేర్చుకోలేదా మీరు? లేదయా, నువ్వు అడుగు. ఊరికే మాట్లాడుతావు మా పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయిన ఆయన గురించి ఊరికే నేను అన్న అబద్ధాలు కాదు. నువ్వు కండువా కాబట్టి ఆయన చనిపోయిన ఆయన మీద పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారా? ఉంటే వాళ్ళని ఆపి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌతమ్ గారి పార్టీ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఎమ్మెల్యేలనే కొనేసి వాళ్ళు అనైతికంగా మార్చేసిన చంద్రబాబు థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్